విభాగంలో ఎవరెవరైతే వచ్చారు జరిగే ఇష్యూస్ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు కూడా వాళ్ళ బంధువులు కానీ బిడ్డలు కానీ అడవులలో ఉన్న వాళ్ళు ఎప్పుడన్నా కాంటాక్ట్ అయితే ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. అండ్ నక్సలిజాన్ని అంతరించి పోవాలంటే రెండు మార్గాలు. ఒకటి, మనము సెక్యూరిటీ ఫోర్సెస్ పోలీస్ని యూజ్ చేసి అడవులలో కూమింగ్ ఆపరేషన్స్ కావచ్చు. రెండోది, ఇక్కడున్న ఇంటీరియర్ ఏరియాస్ని ఎంత బాగా డెవలప్ చేస్తామన్నది. సో నేను ఎప్పటికి కూడా అదే జిల్లా ఎస్పీ అయినా కూడా తెలంగాణ ప్రభుత్వం అయినా మేమందరం కూడా మా మెయిన్ ఫోకస్ అంతా కూడా మిమ్మల్ని ఏ రకంగా మార్చాలని, మీ ఇంటీరియర్ ఏరియాస్లో ఎటువంటి డెవలప్మెంట్స్ తీసుకొని రావాలనేదే మాకు మెయిన్ ఫోకస్ ఇష్యూ అది. సో దాని మీద ఫోకస్ చేస్తున్నాం కాబట్టి మనకు సరెండర్స్ ఎక్కువ వచ్చినాయి. నాకు 2-3 పెద్ద ఎన్కౌంటర్ల కంటే కూడా ఎంతమంది సరెండర్లు అయినరు అనేదే ముఖ్యం. ఎందుకంటే సరెండర్ల మీదనే మా ఫోకస్ ఎక్కువ, దానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. మిమ్మల్ని చూసి ఇంకో 10 మంది మారిందనుకో మాకు కూడా ఈ ఇంటీరియర్ ఏరియాస్లో చేస్తామన్న ఒక సాటిస్ఫాక్షన్ మాకు కూడా కలుగుద్ది. అండ్ మీకు అందరికీ తెలుసు, ఈ ఇంటీరియర్ ఏరియాస్ మేజర్గా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లానే తెలంగాణ రాష్ట్రంలో హైలీ ఎల్డబ్ల్యూ ఎఫెక్టెడ్ ఏరియా. దాంట్లో కూడా చూసుకుంటే మనకు భద్రాచలం సబ్ డివిజన్, చర్ల, దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్స్ లిమిట్స్ ఏవైతున్నాయో ఇవన్నీ కూడా హైలీ ఎఫెక్టెడ్ పోలీస్ స్టేషన్ ఏరియాస్. దీంట్లో మనకు ఇంటీరియర్ ఏరియాస్ వరకు కూడా రోడ్ కనెక్టివిటీ ఉంది. అదేవిధంగా ఎవ్వరు కూడా ఊహించనన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఈ ఇంటీరియర్ ఏరియాస్లో జరుగుతాయి. ఎప్పటికప్పుడు మెడికల్ క్యాంప్స్ కావచ్చు. మా దృష్టికి ఏదైనా వచ్చిందంటే డెఫినెట్లీ 100% మేము దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. కూడా ఏఎస్పీ గారు చెప్పినట్టు మీకు ఏదో ఒక చెక్ ఇచ్చి చేతులు అయితే మేము దులుపుకోం. 100% నేను చెప్తున్నాను. మీకు చెక్కులు ఇచ్చినాక మీ జీవన శైలి మార్చే బాధ్యత మాది. మీరు చదువుకున్న వాళ్ళకు జాబ్లు ఎక్కడన్నా పెట్టించే బాధ్యత మాది. హెల్త్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉంటే చూసుకునే బాధ్యత మాది. ఎందుకంటే నేను చాలా వరకు నేను చూశాను, కొందరు ఏంటంటే ఫీవర్ వస్తుంది చిన్న పిల్లలకు, ఆ పటేల్ చెప్పిండనో లేకపోతే వీళ్ళు పెద్ద మనుషులు చెప్పిండనో ఒక వారం 10 రోజులు అట్లనే ఉంచి తర్వాత హాస్పిటల్స్కి తీసుకొస్తారు. సో ఇటువంటి అన్నీ కూడా మీరు దయచేసి మా దృష్టికి తీసుకొస్తే అంబులెన్స్ని ఏర్పాటు చేసే బాధ్యత మాది. మంచి హాస్పిటల్, చర్ల అయితే చర్ల, లేకపోతే భద్రాచలంలో కూడా ఒక మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించే బాధ్యత మాది. అదేవిధంగా లాస్ట్ టైం కూడా మేము మిమ్మల్ని సంప్రదించినప్పుడు కొన్ని ఊర్లలో కమ్యూనిటీ హాల్స్ కావాలన్నారు. దాని తగ్గట్టు కూడా మ్యాక్సిమం ఊర్లలో కూడా ఏవైతే సెంటర్గా ఉన్న విలేజెస్లో కమ్యూనిటీ హాల్స్ను కూడా స్థాపించడం జరిగింది. ఆల్మోస్ట్ లైక్ సగం కూడా ఫినిష్ అయినాయి. దాంట్లో మీరు చిన్న చిన్న కార్యక్రమాలు అవన్నీ కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా కొందరికి రైస్ మిల్లింగ్ ఇవి ఎక్విప్మెంట్స్ కావాలన్నారు. అవి కూడా ప్రొక్యూర్మెంట్ చేయడం జరుగుతుంది, ఆ ప్రాసెస్లో ఉంది. ఒక 1-2 నెలల్లో మీ గ్రామాలలో కూడా మినీ రైస్ మిల్ యూనిట్స్ వస్తాయి. మీరు ఎక్కడికో చెర్లాకు వచ్చి బియ్యం అవి ఇవి పట్టియాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న యూనిట్స్ మీ గ్రామానికే వస్తాయి. క్రితం 2022లో ఇక్కడ ఏఎస్పీగా పనిచేశాను. ఈ 3 ఏళ్లలో నేను చాలా మార్పులు చూశాను. ముఖ్యంగా 2024 లాస్ట్ ఇయర్ మనకు మంచి రిజల్ట్స్, ఎల్డబ్ల్యూ పరంగా చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. వీటన్నిటికి కూడా నా గైడెన్స్ కంటే కూడా కింద పనిచేసే ఆఫీసర్స్, స్టేషన్ కానిస్టేబుల్ నుంచి సిఐ, ఎస్ఐలు, అదేవిధంగా ఏఎస్పీ, ఓఎస్డీల కృషి ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా మేము చేసే పనులను ప్రజలకు చేరవేసే దాంట్లో పాత్రికేయ మిత్రులు పాత్ర ఎంతో ఉంది. మనందరి సమిష్టి కృషి వల్లనే ఇది సాధ్యమైంది అనుకుంటున్నాను. మనకు 2024లో 36 మంది సరెండర్ కావడం జరిగింది. 36 మందిలో కూడా టాప్ క్యాడర్ నుంచి మొదలు పెడితే మిలిషియా మెంబర్ వరకు కూడా అందరు కూడా సరెండర్ అవ్వడం జరిగింది. సో ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ సరెండర్స్ అయ్యారో వాళ్లకు వితిన్ 1 వీక్ వాళ్ళకి ఏదైతే రిహాబిలిటేషన్ పాలసీ కింద క్యాష్ రివార్డ్స్ ఏదైతే ఉంటాయో వితిన్ 1 వీక్ 10 డేస్ లోపు
వాళ్ళ వెంటబడి ఆధార్ కార్డు తీసుకోపిచ్చి అదేవిధంగా ఒక కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించి వాళ్ళకు చెక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ పాలసీ వల్ల కూడా ఏంటంటే చాలామంది కూడా బయటికి రావడానికి ఇష్టపడుతున్నారు. కూడా మారాలని మీరు అందరూ వచ్చి వేరే రాష్ట్రానికి మీరు ఆదర్శం కావాలి. మీరు ఏదైతే డెవలప్మెంట్ కోసం మీ సిద్ధాంతం కోసం అక్కడికి పోయినంటారు కాబట్టి జిల్లా ఎస్పీగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు బయటికి రండి. డెవలప్మెంట్లో మీతో పాటు మేము కూడా పాల్గొంచుకొని సొసైటీని డెవలప్ చేద్దామని నేను కోరుకుంటున్నాను. నా జర్నలిస్ట్ టీవీ 369 యూట్యూబ్ ఛానల్ను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ తోటి మిత్రులకు నా ఛానల్ యొక్క లింకును వాట్సాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.